దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 17వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి దర్శించడానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆల్రెడీ 2 పర్యాయాలు నేను కొరింథీకి వచ్చాను, ఈసారి మీ దగ్గరకు వస్తాను. ఏదైనా ఒక మాట, 2-3 ఇది అవును అంటే అది అవును కదా, కాదు అంటే కాదు కదా. అలాగే అప్పుడే 2 సార్లు మీ దగ్గరికి వచ్చాను గనక మీ గురించిన విషయాలు నేను విన్నాను. మీ సంఘ పరిస్థితులు, మీ సహోదరుల పరిస్థితులు నేను తెలుసుకున్నాను. నేను ముందున్నప్పుడు మీతో మాట్లాడాను, మీతో సహవాసం చేశాను. మీరు ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు. నా ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడవుతూ మీ మధ్యలో తన ప్రసన్నతను ఉంచారని నాకు తెలుసు. అని పౌలు గారు మాట్లాడుతున్నారు. వారేంటో, ఆయనేమై ఉన్నాడో అనే సత్యం చక్కగా ఇప్పుడు అర్థమైంది. వేరే సాక్ష్యాధారాలు ఇస్తూ బాగు చేయవలసిన అవసరం ఇక లేదని పౌలు ఉద్దేశం. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాలు సరిచేయటానికి 2 సార్లు ఆల్రెడీ వచ్చాను గనక నాకు తెలుసు మీ సంగతి ఏంటో, మీరేమై ఉన్నారో తెలుసు. మరలా ప్రత్యేకించి ఎవరో నాకు చెప్పాలి, ఆ చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను అనే విషయమేమీ లేదు. అంటే కొరింథీ సంఘంలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు వారు సరి చేసుకోవటానికై ప్రయత్నం చేయటం లేదు. వాళ్ళు రోజు రోజుకి భ్రష్టులుగా అయిపోతూ ఉన్న పరిస్థితులు పౌలు గారు చూశారు. సంఘానికి వచ్చిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా మారు మనసు పొందాను అని చెబుతూ క్రీస్తుని పరిపూర్ణంగా వెంబడించకుండా, సత్య జీవితాన్ని కలిగి ఉండకుండా అసత్య జీవితంలోనే వారు కొనసాగుతున్నారు. ఎలాగునంటే, గారడీ సీమోను బాప్తీసం తీసుకున్నాడు, కానీ వాడికి మారు మనసు లేదు. అందరిలాగే వెళ్ళి అందరిలాగే బాప్తీసం తీసుకున్నాడు, కానీ వాడికి మారు మనసు లేదు. అందుకే ద్రవ్యం ఇచ్చి వాడు దేవుని ఆత్మ అనే వరాన్ని పొందుకోవాలని, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశించి పేతురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు గారు అతన్ని గద్దించడం జరిగింది. అది ఒకటి. రెండవది, నేటి దినాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉండే విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఆదివారం మందిరానికి వెళ్తారు, భక్తి కలిగి ఉంటారు. అయితే వారు కలిగిన భక్తి ఎలా ఉంటుందంటే, కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితి అయిపోతుంది. మరలా సోమవారం ప్రారంభిస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తారు. అంతేకాదు, క్రిస్మస్ వచ్చినా, ఈస్టర్ వచ్చినా దేవుని సన్నిధిలో ఎంతో వినయం, భక్తి కలిగిన వారుగా ఉంటారు. అదేవిధంగా లోకంలో వచ్చేటువంటి అన్య పండుగల్లో కూడా అదే విధంగా పాల్గొంటారు. అంటే 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారు. ఆ ద్వంద్వ బుద్ధి సరి అయినది కాదు. ఈ కొరింథీ సంఘంలో కూడా అలాగే ఉన్నారు. అందుకనే గడిచిన 2 సార్లు నేను వచ్చాను కదా, నేను చూశాను, నాకు అర్థమైంది. ఈ 3వసారి నేను ఇంతకు ముందులాగా సరే మీరు జాగ్రత్తగా ఉండండి, ఈసారైనా బాగుండండి అని చెప్పాను, కానీ ఇక మీదట నేను అలాగా ఉండదలుచుకోవట్లేదు. మీ పట్ల మృదువుగా ఉండను, నేను ఈసారి కఠినంగానే ఉంటాను. క్రీస్తు రాయబారిగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి అక్కడ ఉన్న అపరాధులను శిక్ష పడేలా చూస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఎవ్వరు తప్పించుకోవటానికి వీలు లేదు.
ఎవరు సంఘానికి వస్తున్నారో, ఎవరు దైవికమైన భయము భక్తి కలిగి ఉన్నానని మాట్లాడుతున్నారో, వారు పరిపూర్ణమైన వారిగా లేకపోతే వారు సరిచేయబడి ప్రభుకి ఇష్టమైన వారుగా ఉండాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే, భార్యలారా మీ భర్తలకు విధేయులై అని చెప్తున్న మాట సంఘం గురించి చెప్తూ, సంఘం కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. అది కళంకమైన, ముడతైన, మచ్చైన అటుదేమీ లేకుండా నిర్దోషమైనదిగాను పరిశుద్ధముగాను ప్రభు ఎదుట నిలబడడానికి సిగ్గుపడనవసరం లేనట్లుగాను ఉండాలని తను అప్పగించుకున్నాడు. దాన్ని దేవుని ఎదుట సంఘాన్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు అన్నాడు. పౌలు గారి ఉద్దేశం అదే కాదు, దేవుని ఎదుట సంఘాన్ని నిలబెట్టాలని. లోపమున్న వ్యక్తులైతే, లోపమున్న సంఘం అయితే ప్రభు ఎదుట నిలవలేరు. అందుకనే అలా ఉండకూడదు అని ఆయన భావిస్తూ ఉన్నాడు. అందుకనే ఖచ్చితంగా ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతున్నారో వారు శిక్షించబడాలి, సరిచేయబడాలి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనే మాట మనం చదివాం. అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న 2వ భార్యతో వాడు అక్రమ బంధాన్ని కలిగి ఉన్నాడు. అందుకని అలాంటి వాడిని వెలివేయాలి సంఘం నుంచి అన్నాడు. ఇలాగున కొన్ని చెడ్డ కార్యాలు చేస్తున్న వారు ఉన్నారు. వివాహానికి ముందే అపవిత్రపరచబడిన వారుగా జారులై ఉన్నారు. కొంతమంది విగ్రహ సంబంధమైన వాటిని తింటూ, విగ్రహాలకి అర్పించిన వాటిని తింటూ ఏమీ పర్లేదులే అనే మనసులో కూడా కొంతమంది ఉన్నారు. ఇలాగున ఉన్న ఈ సంఘంలో సరిచేయబడాలి, లోపాలు దిద్దబడాలి అనే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని వారికి ప్రకటిస్తున్నాడు. సంఘం ఒక రోజుకే పరిపూర్ణత వచ్చేదు. యేసుప్రభువుని నమ్ముకున్న మరుక్షణమే వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బ్రతకరు. ఆ రోజు నుంచి ఇంక పూర్తిగా దేవునికి అంకితమైపోయిన వారుగా ఉండరు. ఎన్నో 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 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఒకటి లోపాలన్నీ సరి చేయబడుతూ పరిపూర్ణతలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఒకరోజు ఒక సేవకుడు మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడట. ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇన్ని సంవత్సరాలుగా మీకు బోధ చేస్తూనే ఉన్నాను, ఇంకా మారలేదు మీరు, ఇంకా 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 మీకు చెప్పాల్సి వస్తుంది, ఎప్పటికి మారతారు మీరు? మారాలి కదా, ఇన్నిసార్లు బోధ చేస్తే ఈసారికి పూర్తిగా మారిపోవాలి కదా మీరు అన్నాడట. అనగానే ఒక వ్యక్తి లేచి నిలబడి, అయ్యా వందనాలండి, ఒక్క మాటయ్యా, చెప్పండి ఏంటి సంగతి అంటే, మీరు చెప్పిన మాట బాగుంది, ఏంటంటే మీరు అంటున్నారుగా నేను ఇన్ని సంవత్సరాలుగా బోధ చేస్తున్నాను ఇంకా మారలేదని. ఒకవేళ మేము మారిపోయాం అనుకోండి పూర్తిగా, ఇంకేం బోధ చేస్తారు మీరు? ఇంక బోధ చేయడానికి ఏముంటుంది మారిపోతే పూర్తిగా? అందుకని మీరు బోధ చేస్తూ ఉండండి, మేము మాత్రం ఎలా ఉంటాం అన్నాడట. అంటే చూడండి, నేటి దినాల్లో కొంతమంది ఎలా ఉన్నారు, బోధ వినేవారుగాను మాత్రమే ఉన్నారు. వింటే సరిపోదు, వాక్యానుసారంగా జీవించాలి. రోజు రోజుకి మారిపోవడమేనంటే రోజు రోజుకి కాదు, ప్రతి క్షణము కూడా మార్పు కలగాల. అలాగే పరిపూర్ణత కలిగిన వారిగా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఆయన చెబుతూ, క్రీస్తు నాయందు ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీ ఎడల బలహీనుడును కాదు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నను
మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించేవారము అన్నాడు. ఏమి గొప్ప మాట! శారీరకంగాను ఇతరమైన విషయాలకి చెప్తే బలహీనులమే, కానీ దేవుని బట్టి శక్తివంతులము మేము. ఈ రోజున మనకున్న బలము మనది కాదు, అది క్రీస్తుని బట్టి. అంటే ఆయనతో మనము ఐక్యమైపోయిన విధానాన్ని బట్టి దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకనే మీరు యేసు క్రీస్తులో ఉన్నారో లేదో పరీక్షించుకోండి అన్నాడు. పౌలు పరిశోధించి ప్రయత్నం చేస్తూ క్రీస్తు అతని ద్వారా మాట్లాడుతున్నాడో లేదో రుజువుల కోసం అని చెప్తున్నాడు. వారు తమను తాము పరిశోధించుకుంటే మంచిదని పౌలు మాట్లాడుతున్నాడు. అలాగున వారికి దేవునిలో వారు ఉన్నారనేటువంటి ఒక నిర్ధారణ కలగాలనేది ఆయన ఉద్దేశం. ఆత్మీయంగా తండ్రి అయినటువంటి పౌలు ఈ పరీక్షలో గెలిచాడని వారు గుర్తించుకోవాలి. క్రైస్తవులు తమను తాము ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, తాము విశ్వాసంలో ఉన్నామో లేదో చూసుకోవాలా. ఆత్మ పరీక్ష ఇది. మనం దేవుని సత్యాన్ని అంగీకరించి నమ్మి ఆచరిస్తున్నామా? మనం నిజమైన క్రైస్తవులమేనా, లేక పేరుకు మాత్రమే క్రైస్తవులమా అనేది ఈ పరీక్షలో తేలిపోతుంది. మన హృదయంలో ఉన్న పాపం, అపవిత్రత, చెడుతనం ఇంకా అలాగే ఉందా, దాని నుంచి మనం బయటపడ్డామా లేదా అనేది కూడా తెలుస్తుంది. మనోభావాలు పరీక్షించుకోవడం కాదు, ఈ పరీక్ష మనోభావాలు ఉయ్యాలూగుతున్నట్లుగా ఎడతెరుపు లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికమైన స్థితి విషయంలో స్థిరము కలిగి ఉన్నారో లేదో సరిచూసుకోవాలి. దేవుని పట్ల, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరికి వారు పరీక్షించుకోవాలి. అలా తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఒక చెట్టు ఉంది, అది కాయలు కాసింది. ఆ చెట్టుకు కాసిన కాయలు దాని గుణాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో ఆయన మాట్లాడుతూ, ద్రాక్ష చెట్లకు పల్లేరుకాయలు ఏమి కాయవు కదా, అలాగెందుకు కాస్తాయి? ప్రతి చెట్టు కూడా మంచిదైతే మంచి పండ్లు ఇస్తుంది కదా, చేదు చెట్టు అయితే చేదు ఆ కాయలను ఇస్తుంది కదా. అలాగే మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు, పనికిమాలిన చెట్టుకి మంచి కాయలు కాయవు అని మాట్లాడుతూ, ఎలాగ మీరు ఎలాగున్నారో చూసుకోండి అన్నాడు. అంటే మీరు మంచి ఫలాలు ఫలిస్తున్నారా, చెడ్డ ఫలాలు ఫలిస్తున్నారా? మంచి ఫలాలు ఏంటి అంటే ఆత్మ ఫలాలు. ఆ ఆత్మ సంబంధమైన 9 రకాలైన ఫలాలను నువ్వు కలిగి ఉంటే, ఆ ఆత్మ ఫలాలను బట్టి నీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది నువ్వు దేవునిలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు అని. కానీ నేటి దినాల్లో చాలా మంది ఆత్మ సంబంధమైన మనసు లేకుండా ధన సంబంధమైన మనసుతోనే ఉంటున్నారు. క్రీస్తుని వెంబడించడానికి బదులుగా అపవిత్ర పరచబడుతూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క మనసును ఎరిగిన వారిగా ఉండటం లేదు, ప్రభువులో ఉన్నవారి అనుభవాన్ని కూడా కలిగి ఉండటం లేదు. మరి నువ్వు ప్రభువులో ఉండకపోతే ఎలాగునా? నువ్వు దేవుల్లో ఉన్నావనే నిర్ధారణ ఎలా తెలుస్తుంది? నీలో ఉన్న గుణాలను బట్టి, నువ్వు ప్రవర్తించే విధానాన్ని బట్టి, నీ మాట విధానాన్ని బట్టి, నీ జీవిత అనుచరణ బట్టి. గొర్రె చర్మము తోడేలు ధరిస్తే చూడ్డానికి గొర్రెలాగే కనపడుతుంది, కానీ దాని స్వభావం, క్రూరత్వం ఉందే, అది ఏదో సమయాన్న బయటపడుతుంది. అలాగే కొద్దిమంది స్వభావాలు ఎలా ఉంటాయంటే, కొన్ని రోజులు పరిశుద్ధంగాను ఎంతో భక్తి కలిగినగా కనబడతాయి, కానీ ఒక సమయం వచ్చినప్పుడు వారి సంగతి తెలుస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, మీరు నా మాట ప్రకారంగా గనక మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుంటే బుద్ధిమంతుని పోలిన వారుగా ఉంటారు.
ఆ బుద్ధిమంతుడు ఏం చేశాడు? బండ మీద ఇల్లు కట్టాడు. బుద్ధిహీనుడు ఏం చేశాడు? ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఏమైంది? వర్షం వచ్చింది, పెద్ద గాలివాన వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇంటి మీద కట్టింది. బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది, ఇసుక మీద కట్టబడింది కూలిపోయింది. అంటే మీ ఆత్మీయ జీవితం కట్టబడిన విధానాన్ని బట్టి అది నిలబడుతుందా కూలిపోతుందా తెలుస్తుంది. మీకు ఒక ప్రశ్న, యోబు జీవితం చాలా మందికి తెలుసు. ఆయన ఓ గొప్ప భక్తుడు అని అందరూ అర్థం చేసుకున్నారు. 10 మంది సంతానం కలిగి మేడలు, విస్తారమైనటువంటి పశు సంపద, పనివారు కలిగి ఊజు అనే దేశంలో ధనవంతుడు. ఆ ధనవంతుడు హఠాత్తుగా సర్వాన్ని కోల్పోయిన పరిస్థితికి వచ్చి బహు దరిద్రుడైపోయాడు. ఊజు దేశంలోనే దరిద్రుడైపోయాడు. ఇప్పుడు తన భక్తిని కోల్పోలేదు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. తన చివరి వరకు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు. అని చెప్తారు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను అని. మరి ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇటువంటి పరీక్ష వస్తే, అయ్యగారు వందనాలు, అలాంటి పరీక్ష నాకు రాకూడదు, అలాంటి పరీక్ష రావద్దనే ప్రార్థన చేసుకుంటాను దేవుడి దయ వల్ల, అదేమి నాకు రాదండి అంటే, ఒకవేళ వస్తే ఒకసారి ఆలోచన చేయండి. వస్తే అంత కాదులే, ఎంతో కొంత వస్తే నీ విశ్వాసంలో ఎలా ఉంటావు? అబ్రహాముడి దేవుడు కుమారుని ఇచ్చాడు 100 సంవత్సరాలకి. ఆ 13 సంవత్సరాలు పెరిగిన తర్వాత కుమారుని మోరియా దేశానికి వచ్చి దేవుడు చూపించే పర్వతం మీద బలిచ్చేయమన్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్న నీకేస్తే నువ్వేం చేస్తావు? అబ్రహాములకు గెలుస్తావంటావా? యోబులాగా నిలబడతావంటావా? ఏం చేస్తావు? అలాంటి పరీక్షలు అయ్యి మనకి ఎందుకండి? అలాంటి పరీక్షలు మనం కలిగి ఉంటే అచ్చచ్చచ్చే మన వల్ల కాదు, మనం నిలబడలేము, నేను నిలబడలేను అని అనుకుంటే నీ విశ్వాస జీవితంలో కోల్పోతున్నావు. దేవుని కొరకు ఎవరినైనా దేనినైనా ఎలాగైనా వదులుకోగలిగినటువంటి ఆత్మీయ ఎదుగుదలకు, విశ్వాస పరిపక్వతకు రావాలి. అప్పుడు నీవు దేవునిలో ఎలాగ ఉన్నావో అర్థమవుతుంది. ప్రతిరోజు తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు, కావలసిన వస్త్రాలు, కావలసిన వసతులు గడిచిపోతూ ఉంటే నువ్వు భక్తి కలిగి ఉండడం పెద్ద గొప్ప ఏమీ కాదు. కానీ అవి కోల్పోతే అప్పుడు నువ్వు కలిగి ఉండవలసిన భక్తి ఉంటే అప్పుడు కదా నీ పరీక్షలో నువ్వు గెలిచేవని అర్థం. మరి దేవుల్లో నువ్వు ఉన్నావా? ఉండగలవా? ఏదైనా ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు పరీక్షలో గెలుస్తావంటావా? పౌలు గారు అంటారు, మేము బలహీనులమై ఉన్నప్పుడు మీరు బలవంతులు ఉంటే మేము ఆనందిస్తాం, మీరు పరిపూర్ణులు కావాలని కూడా మా ప్రార్థన. అందుకే ఈ కారణాన్ని బట్టే మీ మధ్య హాజరైకపోయినా ఈ సమయంలో ఈ సంగతులు రాస్తున్నాను. మీ దగ్గర ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన అధికారం ప్రయోగించి కఠినం చూపకూడదని, ఈ అధికారం మీ మీదను వేస్తే, ప్రయోగం చేస్తే మీరు పడిపోతారని, నాశనం అయిపోతారని నేను ఆలోచన చేసి మిమ్మల్ని బలపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. అందుకే ప్రభులో స్థిరంగా ఉండండి అని చెప్తూ, ప్రభులో ఆనందించండి, పరిపూర్ణమైన వారిగా ఉండండి, దేవుని ఆదరణ పొందండి, అందరూ ఒకే మనసుతో ఉండండి, సమాధానంగా బ్రతకండి. అప్పుడు దేవుని ప్రేమ సమాధానాలు మీకు తోడుగా ఉంటాయి అని చెప్పి ఈ యొక్క పత్రికను ముగిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెబుతున్న మాటలు ఏంటంటే, ప్రభువులో ఆనందం లేదు, వాళ్ళకి ఆత్మలో పరిపూర్ణత లేదు, దేవుని ఆదరణ పొందుకోకుండా ఉన్నారు, ఒకే మనసు వారికి లేదు, సమాధానం కలిగి బ్రతకటం లేదు, అంత గలిబిలి గందరగోళంగా ఉన్నారు. అందుకే అలా ఉండొద్దు. క్రీస్తు ప్రేమ సమాధానాలు మీకు తోడుగా ఉండునట్లుగా మీరు ఇలాగ బ్రతకండి అని చెప్తూ, క్రీస్తు ప్రేమను బట్టి ఇప్పటి నుంచి అందరూ సఖ్యత కలిగి దైవికమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి అంటూ ఈ పత్రికను ముగిస్తూ
పవిత్రులందరికీ వందనాలని చెప్తున్నాడు. అంటే ఆ సంఘములో పవిత్రులు అనగా పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధుల సంఘం, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి కొనబడిన ఏకైక సంఘం పరిశుద్ధులు ఉండే సంఘం. ఈరోజు నువ్వు పరిశుద్ధుల సంఘంలో ఉన్నావా? పరిశుద్ధుల గుంపులోనే చేర్చబడి ఉన్నావా? అయితే ప్రభు కృప నీకు తోడుగా ఉండబోతుంది. పరిశుద్ధులందరూ కూడా వందనాలు చెప్తున్నారట. ఎవరికి చెప్తున్నారు? పరిశుద్ధులైన సంఘ బిడ్డలకు చెప్తున్నారు. క్రీస్తుని బట్టి ఈ పరిశుద్ధత, క్రీస్తుని బట్టి నీతి వచ్చింది. ఆయన తండ్రి యొక్క ప్రేమ గురించి, పరిశుద్ధాత్మ సహవాసం గురించి, యేసుక్రీస్తు యొక్క కృపను గురించి ప్రకటిస్తూ ఆ త్రియేక దేవుడు మీకు తోడుగా ఉండాలని మనసారా దీవిస్తున్నాడు. ఒక దైవజనుని యొక్క ఆశ ఏంటంటే సంఘం దీవించబడాలా, సంఘంలో ఉన్న వారు దైవికమైన దీవెను పొందుకోవాలని. అటు యొక్క మనసు, అటు యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుని పరిశుద్ధంగా ఉండి, ఒకవేళ భ్రష్టత్వం సంబంధించిన చెడుతనాలు ఇంకా ఉండుంటే విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకు. ఆయన కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.